రైట్ ఇన్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్ పరీక్ష స్థగితత నెలకొంది. ఇక సర్కారు లేఖపై ఏపీపీఎస్పీ ఇప్పటి వరకు స్పందించలేదు. సర్కారు లేఖను ఏపీపీఎస్పీ పట్టించుకోవడం లేదుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారంటున్నారు. ఇక గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం దృష్టికి కూటమి నేతలు తీసుకెళ్లారు. రైట్, ఈ బ్రేకింగ్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2కు సంబంధించి కూడా మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90,000 మంది కూడా అభ్యర్థులు కూడా గ్రూప్ 2 మెయిన్స్ కు పరీక్షకు హాజరుకోబోతున్నారు. అయితే ఈ గ్రూప్ 2 ఏదైతే మెయిన్స్ ఉన్నాయో ఈ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి దాదాపు 950 పోస్టులకు సంబంధించి కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు గ్రూప్ 2 మెయిన్స్ జరగాల్సి ఉంది. అయితే ఈ గ్రూప్ 2 మెయిన్స్ కు సంబంధించి కొన్ని రోస్టర్ విధానంలో లోటుపాట్లు ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా అభ్యర్థులు చేస్తున్న డిమాండ్. ఈ లోటుపాట్లను సరిదిద్ది గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు గ్రూప్ 2 అభ్యర్థులు దీని మీద కూడా వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా ఏదైతే ప్రభుత్వం కానీ ఏపీఎస్సీ గారి నిర్ణయం మేరకే పరీక్ష జరుగుతుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. అయితే ఈ నెల 11వ తారీఖు కూడా దీనిపైన కూడా మరోసారి కోర్టు దీని మీద విచారణ చేపడతామని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే రేపటికి జరగాల్సిన అభ్యర్థులు ఏదైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారో వాయిదా వేయాలని చెప్పేసి దాని మేరకు కూడా విద్యాశాఖ మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ఇలా అందరూ కూడా దాన్ని వాళ్ళ అభ్యర్థులను పరిశీలించారు. దీని మీద కూడా తాజాగా ప్రభుత్వం తరఫున కూడా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున ఒక లేఖను కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధకు కూడా అతను ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖ విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ విషయంలో ఇందులో కూడా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ఇందులో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గ్రూప్ 2 పరీక్ష రేపు జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వం లేఖ ప్రకారం కూడా ఏదైతే గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి లేఖ రాసిందో దానికి ఏపీపీఎస్సీ చైర్మన్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. రేపు పరీక్ష జరుగుతుంది, కొందరు జరగదని చెప్పేసి కొందరు చెప్పడంతో కూడా అభ్యర్థుల సందిగ్ధం. చాలా మంది అభ్యర్థులు కూడా వివిధ పరీక్షా కేంద్రాలు కూడా గ్రామాల నుంచి, ఇతర నగరాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు కూడా వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 2 పరీక్ష రేపు జరుగుతుందా లేదా అని చెప్పేసి సందిగ్ధంలో పడింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కొందరు ఈ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వం స్థాయిలో కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ తో కూడా చర్చలు జరుగుతున్నారు. మరి ఏపీపీఎస్సీ చైర్మన్ స్పందించి వెంటనే ఒక వెబ్సైట్ లో ఒక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. అభ్యర్థులు కూడా గ్రూప్ 2 అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తారు. దీని మీద ఏపీపీఎస్సీ చైర్మన్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలా, ప్రభుత్వ వినతి మేరకు కూడా ఇది ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ ఈ విషయంలో మటుకు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే, అంటే ప్రభుత్వం లేఖ పైన కావచ్చు, గ్రూప్ 2 అభ్యర్థుల డిమాండ్ పైన కూడా ఆమె స్పందించకపోతే మటుకు రేపు ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ పరీక్ష జరిగినా కూడా రేపు పొద్దున ఉద్యోగాల విషయంలో కావచ్చు, రోస్టర్ విధానంలో సరైన లోటుపాట్లు ఉండడంతో కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్తే మరి ఈ పరీక్ష ఫలితాలు కూడా గందరగోళం ఉంటాయని చెప్పేసి కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీఎస్సీ చైర్మన్ మానవతా దృక్పథంతో ఈ పరీక్ష గురించి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏపీఎస్సీ చైర్మన్ అనురాధ ఈ పరీక్ష పైన వాయిదా వేయడం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.